अग अंबे जगदंबे तू साऱ्या ఫ్రెండ్స్ చాలా మంది అయితే దసరా బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేయమని చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాళ్ళ కోసం ఒక మంచి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేసి మీకు డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్ గా అవుతుంది కదా. సో ఈ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకున్నారు. సో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ప్లస్ ఈ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇలా మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో మనకు ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు దసరా శుభాకాంక్షలు అని ఒక పేజ్ అయితే ఇస్తాను. సో ఆ పేజ్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూసుకోండి ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే ఇలా యాడ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత సింపుల్ గా పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో పిక్ అయితే ఇస్తాను. సో ఇదే అనమాట. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత సింపుల్ గా పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో స్క్రీన్ లో పెట్టేసేయండి. మనకి ఆ స్క్రీన్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసిన తర్వాత ఎగ్జాక్ట్ అయితే ఇలా అయితే సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ పైన ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చూసుకొని నేను ఇప్పుడు ఇందులో ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ అయితే లేదు కదా. దీన్ని ఏం చేయాలంటే సింపుల్ గా క్రాప్ ఆప్షన్ లోకి వెళ్ళండి. క్రాప్ లోకి వెళ్ళేసి ఇక్కడ 3:4 రేషియో ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయడం కరెక్ట్ రేషియో అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు చూసుకోండి ఎగ్జాక్ట్ గా ఇందులో అయితే మనకి సెట్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా అనమాట. దీని సైజ్ వచ్చేసి 3:4 రేషియో అనమాట. సో ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటోని యాడ్ చేసుకొని 3:4 రేషియో పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. సో మిగతా కూడా నేను యాడ్ చేస్తుంటే కానీ మనకి వీడియో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే సింపుల్ గా ఇప్పుడు చూపిస్తున్నా. మీరు మిగతా ఫోటోలు మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కకి స్క్రోల్ చేసి మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ HDR లోకి వెళ్ళేసి ఇక్కడ HDR లో మీరు అన్ని మేనేజ్ చేసేయండి. ఇక్కడ సాచురేషన్ వచ్చేసి ఇంక్రీజ్ చేయండి. కొంచెం మనకి ఫోటో అనేది లుక్ లోకి వస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ బార్డర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫస్ట్ మొత్తం మేనేజ్ చేసేయండి. ఇక్కడ ఇన్లైన్ ఒకటి వచ్చేసి 1% పెట్టుకోండి. సో మనకి కొంచెం ఫోటోకి బార్డర్ యాడ్ చేస్తే కొంచెం లుక్ అనేది వస్తుంది కాబట్టి చేసేసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ డ్రా పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంది కదా. దానిపైన క్లిక్ చేయండి. మనకి ఫోటో అనేది హెచ్డీలో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ వీడియో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.